హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ రచనారెడ్డి. ఈ రోజు మనతో ఉన్నారు గెస్ట్ పిఎస్ చంద్రశేఖర్ గారు, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఇల్లు కొంటే మనం డౌన్ పేమెంట్ ఎంత కట్టాలి, ఇలాంటివన్నీ సార్తో మాట్లాడి మనం డిస్కస్ చేద్దాం. సార్, ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి 3 మేజర్ గోల్స్. ఒకటి పిల్లల ఎడ్యుకేషన్, ఇంకొకటి ఇల్లు, అండ్ ఇంకొకటి రిటైర్మెంట్. ఈ మూడిట్లో దేనికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ ఏది ఫస్ట్ ప్రయారిటీగా మనం కన్సిడర్ చేయాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మీరు చెప్పిన ప్రియారిటీ లిస్ట్ చూద్దాం. ఫస్ట్ ఏమని చెప్పారు మీరు? చిల్డ్రన్ ఎడ్యుకేషన్. రెండోది ఏమన్నారు? హౌస్ అన్నారు. మూడోది రిటైర్మెంట్. అంటే మీ ప్రియారిటైజ్ ఫస్ట్ ఎడ్యుకేషన్, ఇల్లు, రిటైర్మెంట్. నేనేం చెప్తానంటే ఫస్ట్ పిల్లల ఎడ్యుకేషన్, రెండోది రిటైర్మెంట్. లేదు మళ్ళీ ఇంకో ఆప్షన్ ఏంటంటే, నా ఇంకో ఆప్షన్ ఫస్ట్ రిటైర్మెంట్, రెండోది చిల్డ్రన్ ఎడ్యుకేషన్, థర్డ్ హౌస్. ఎందుకు చెప్తానంటే, ఎందుకు అలా చెప్పానంటే రిటైర్మెంట్ కి లోన్ ఇవ్వరు. సో యూ హ్యావ్ టు ప్లాన్. మీ పిల్లలు చూసుకుంటారో లేదో తెలియదు. పిల్లలు ఉంటే, పిల్లలు లేకపోతే. రెండోది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ మనం యాజ్ ఎ పేరెంట్ వీ హ్యావ్ టు సపోర్ట్ దానికి ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఒక సేవింగ్స్ చేసుకోవాలి, అది చదివించాలి. ఎప్పుడు ఈ చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి అవసరం ఉంటుందంటే, జనరల్ గా ప్రతి ఒక్కరు సంపాదిస్తుంటారు. వాళ్ళకి వచ్చిన జీతంలో మన ఒక నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు చదివించేస్తారు వాళ్ళ ఇన్కమ్ బేసిస్ మీద. కానీ దాని తర్వాత కావాల్సిన ఒక ఇంజనీరింగ్ చేయాలన్నా, డాక్టర్ చేయాలన్నా, లేకపోతే అబ్రాడ్ స్టడీస్కి వెళ్ళాలన్నా డబ్బులు కావాలి. డబ్బులు విపరీతం ఎక్కువ కావాలి. దగ్గర 30 లక్షలు, 25 లక్షలు, 40 లక్షలు, కోటి రూపాయలు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటిది అనేది ప్లానింగ్ చేసుకోవాలి. మన డిపెండింగ్ ఆన్ ద ఫ్యామిలీ సిచ్యువేషన్. అది కూడా ఇప్పుడు కొంతమంది మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు. వాళ్ళు ప్రతి ఒక్కరు బయటకు పంపించలేరు. అదే విధంగా మిడిల్ క్లాస్ మంచిగా 1 లక్ష రూపాయలు, 2 లక్షలు సంపాదించిన వాళ్ళు కూడా బయటకు పంపించాలంటే పిల్లల్ని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. వచ్చిన 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే చేయలేదు. సో చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ ఆన్ ద సెకండ్ లెవెల్. ఫస్ట్ లెవెల్ రిటైర్మెంట్ అంటాను, తర్వాత చిల్డ్రన్. మూడోది హౌస్ ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, ప్రొవైడెడ్ యూ హ్యావ్ వెల్త్. బట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఫస్ట్ ప్రయారిటీ ఇల్లు ఉండాలి. ఎందుకంటే దే ఫీల్ ఒక ఎమోషన్, ఒక సెక్యూరిటీ ఉంటుందని ఒక ఫీలింగ్. ఎందుకు అంటే ఇప్పుడు లైఫ్ స్పాన్, మన లైఫ్ రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఫ్యామిలీ ఇస్ దేర్, సంథింగ్ హ్యాపెన్స్ టు హర్ హస్బెండ్, రైట్? వాట్ దే చిల్డ్రన్ డూ అనేది, ఒక ఇల్లు ఉన్నా మనం ఉండడానికి ఉంటది కదా అని ఆలోచిస్తున్నారు. బట్ వాళ్ళు ఆలోచించేది ఏంటంటే, ఇల్లు కొంటారు, లోన్స్ ఉంటాయి, లోన్స్ అప్పులు తీర్చాలి కదా. అప్పులు తీర్చడానికి మళ్ళీ మనం ఏం చేసుకోవాలి? ఒకవేళ హస్బెండ్ చనిపోయారు అనుకున్నాం, ఓకే, వాళ్ళకి ఒకవేళ ఫ్యామిలీని సపోర్ట్ చేసి ఆ లోన్ క్రియేట్ చేస్తూ వాళ్ళు సర్వే అవ్వాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఉండాలి. టర్మ్ ఇన్సూరెన్స్ ఎంతమంది తీసుకుంటున్నారు? తీసుకోవట్లేదు. అదే విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవట్లేదు. సో కొంతమంది ఏంటంటే గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనేది చెప్పి తీసుకోవట్లేదు. సో ఈ ప్రియారిటీస్ చూసుకుంటే రిటైర్మెంట్ ఫస్ట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, థర్డ్ హౌస్ కూడా ఏంటంటే మన స్తోమత మించి వెళ్ళకూడదు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు 2 కోట్ల ప్రాపర్టీ తీసుకున్నారు అనుకోండి, లేకపోతే 1.5 crores తీసుకున్నారు అంటే 3 crores వాళ్ళు ఇంట్రెస్ట్ తో కట్టుకోవాలి 20 years. అంటే వాళ్ళు మొత్తం జీవితం అంతా దానికే కట్టడానికి సరిపోతుంది. సో మనం ఏంటంటే ఎప్పుడైనా ఒక వెల్త్ క్రియేట్ చేయాలన్నా మేడం, ఒక రిటైర్మెంట్ కానీ, చిల్డ్రన్ కానీ, ఒక హౌస్ ప్లానింగ్ చేయాలంటే మన ఎక్స్పెన్సెస్ని, మనకు వచ్చే డబ్బుల్ని ఎక్స్పెన్సెస్ని కంట్రోల్ చేసుకుంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ చేయగలిస్తేనే దేనికైనా మనం ప్లానింగ్ చేయగలం, మనం సస్టైన్ అవ్వగలం, మనం అచీవ్ అవ్వగలం. సో ఈ రిటైర్మెంట్ అనేది లోన్స్ ఉండవు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఎప్పుడూ దానికి ఉండాలి. మీకు ఎడ్యుకేషన్ కూడా మీరు డబ్బులు కూడబెట్టలేదు అనుకోండి, మీకు ఏదో ప్రాపర్టీస్ ఉన్నాయి, లేకపోతే పొలాలు గిలాలు ఉన్నా అది పెట్టుకుని మీరు లోన్ తీసి చిల్డ్రన్కి అది లేకుండా లోన్ కూడా ఇస్తారు. ఎడ్యుకేషన్ ఓవర్సీస్కి వెళ్ళినప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు, అక్కడికి వెళ్ళి పని చేసుకుని వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు.
మోస్ట్లీ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ Middle అలానే చేస్తారు. అలాగే Yeah, చేస్తారు. అవును. మోస్ట్ ఆఫ్ ద బ్యాంకులు పెట్టి వాళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ పని చేసిన తర్వాత వాళ్ళ మాస్టర్స్ అయ్యే లోపే వాళ్ళు వచ్చేసిన పార్ట్ టైం డబ్బుతోనే క్లియర్ pay అయిపోతుంది. చేస్తారు. చాలా అవును. మంది క్లియర్ అవుతుంది. అవును. కొంతమంది అవ్వకపోవచ్చు, ఎందుకంటే అక్కడ జాబ్ రాలేదు. రాలేదు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్ కొంతమంది జాబ్ రాలేనప్పుడు ఏంటంటే ఆ డబ్బులు కట్టుకోలేక, ఇది చేయలేక మళ్ళీ వచ్చి ఇక్కడ హాస్టల్ అమ్మేసి అవును సార్. అన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. సో నేను అనేది ఏంటంటే చైల్డ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో చిన్నప్పటి నుంచి 10th వరకు 12th వరకు మామూలుగా మనం చదివించుకోవచ్చు. హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ చేయాలి. హౌస్ కూడా మనం సైమల్టేనియస్గా ప్లాన్ చేయాలి. లైక్ 40 years 50 yearsకి మీరు వెళ్ళి ప్లాన్ చేద్దామంటే మీరు మీ ఇన్కమ్ స్టడీగా ఉండకపోవచ్చు, రైట్? సో అలాంటి టైంలో మళ్ళీ మీరు కష్టపడే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ డబ్బులు అక్కడ డబ్బులు ఇక్కడ చేసి ప్లానింగ్ అనేది డిస్టర్బ్ అయిపోతాయి. సో మన ప్రియారిటీస్ మనం ఐడెంటిఫై చేసుకుంటూ ఆ విధంగా మనకి ఎంత కావాలనేది గోల్ సెట్ చేసుకుంటూ ప్లానింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇక్కడ మనం ప్రియారిటీస్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, రిటైర్మెంట్ ఫస్ట్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సెకండ్, లాస్ట్ హౌస్ కొనకపోయినా పర్లేదు, మీకు ఒక 10 కోట్లు 20 కోట్లు 15 కోట్లు 5 కోట్లు కార్పస్ బిల్డ్ చేస్తే మీరు హ్యాపీగా లీడ్ చేసే లైఫ్ చేయగలుగుతారు. దాంతో పాటు ఇల్లు లేకపోతే టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోండి, కంపల్సరీ ఉండాలి. తీసుకుంటే మీ ఫ్యామిలీ, మీ లేకపోయినా మీ ఫ్యామిలీని సపోర్ట్ చేసే ఒక అస్త్రం అది. సో ఆ విధంగా ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారుగా, ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ కోసం వెంటనే సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.